మా ఈడ బండి గుండు బాగానే మాట్లాడతారు ఈడ మైకుల ముందల కానీ మోడీ ముందల వీళ్ళకి నిలబడి అడిగే ధైర్యం ఉందా? మోడీ నుంచి చిల్లి గవ్వ తెచ్చే ధైర్యం ఉందా? మోడీ వీళ్ళకి అపాయింట్మెంట్ అని ఇస్తాడా? మోడీ దగ్గరికి వీళ్ళ ముఖమే చల్లదు, వీళ్ళ ముఖమే గుర్తు పట్టాడు. మోడీ గుర్తు పట్టేటట్టుంటే కరీంనగర్ కౌటర్ రింగ్ రోడ్డు బండి సంజయ్ దేవాలి, వరంగల్ కౌటర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. ఇవాళ కరీంనగర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకురావాలి. ఇవాళ నిజంగానే మోడీ దగ్గర మీకు పరపతి ఉంటే కాళేశ్వరంలో 1000 కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ హరీష్ను బొక్కలేయాలి. కారు దందాలు ఇవాళ సంపాదించిన కేటీఆర్ను బొక్కలేపియాలి. బండి సంజయ్ గారు, మీరు ఈడుండి మా వాళ్ళని బెదిరించుడు, మా వాళ్ళ మీద రంకెలేసుడు కాదు. బండి సంజయ్ గారు, మీ శాతనైతే కేసీఆర్ను బొక్కలేపియండి. మీకు వాళ్లకు గూడు పుటాని లేదు, చీకట్ల ఒప్పందం లేదు అంటే కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను సిబిఐతో నీ బొక్క లేపించినాక నువ్వు మాట్లాడాలి. బండి సంజయ్ గారు, మీరు కార్యకర్త నుంచి వచ్చి ఎదిగిరు బాగానే ఉంది, మీరు కౌన్సిలర్ ఉన్నోళ్ళు ఎంపీ అయిన బాగానే ఉంది, ఎంపీ అయినోళ్ళు కేంద్ర మంత్రి అయిన బాగానే ఉంది, మీ పరిస్థితి బాగానే ఉంది, కిషన్ రెడ్డిది బాగానే ఉంది. మరి కరీంనగర్ మున్సిపాలిటీ పరిస్థితి ఏముందని నేను అడుగుతున్నాను. ఏం తెచ్చినవో ఏమి ఇచ్చినవో చెప్పు. మీటింగ్ పెట్టుడు కాదు, మీ జాతీయ అధ్యక్షుని తెచ్చుడు కాదు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినవో లెక్క చెప్పు. అది మాత్రం శాత కాదు. చేసేటోళ్ళ కాళ్ళల్లో కట్టే పెట్టురు వాళ్ళతో చేరి. గట్లాంటి వాళ్ళతో ఇవ్వడానికి చేరతాడే. బయటికి మాట్లాడుతావు కానీ లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదా? బండి సంజయ్ గారు, మీ నాయకత్వం కేసీఆర్ కేటీఆర్తో ఎట్లా కలిసిపోయినో మీకు తెలియదా? మీ కిషన్ రెడ్డి ఎప్పుడైనా హైదరాబాద్లో వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిండా? మీ కిషన్ రెడ్డికి నోరని తెరిసే ధైర్యం ఉందా కేసీఆర్కు కేటీఆర్కు వ్యతిరేకంగా? బండి సంజయ్ గారు, మీకు కనిపిస్తలేదా మీ నాయకులు ఎవరెంబడి తిరుగుతుర్రో? అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ సమస్యలు పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 2 నెలలు ఏం బీకినట్టున్నా బిగ్ టీవీ కదా ఇది. 2 నెలలు ఏం బీకిరు కాంగ్రెస్ వాడు? ఆగండి. సిబిఐ చేసే పని సిబిఐ, నువ్వు నేను ప్రశ్నించడానికి సిబిఐ ప్రశ్నించడం మనం లేమిడా. నీ ప్రభుత్వం ఏం బీకింది అంటున్నా. ఒకటి, ఈ కార్ల కేటీఆర్ ఏమేడు? ఎందుకు బేకారైంది ఈ కార్? కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిర్రా? బిగ్ టీవీలో హైలైట్ చేయండి ఇది. కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? స్పీకర్ ఫార్మాట్లు ఇవ్వలేదా? ఏంది దోస్తానో ఏం ములాఖాత్ ఏంది? అదేంది టానిక్లో జిఎస్టీ స్కామ్ ఉన్నది అన్నాడు. హరీష్ రావు పాల వ్యాపారం చేసిండు అన్నాడు అపోజిషన్లో ఉన్నప్పుడు. ఏమాయ్ వాటా వచ్చిందా? ఇది ఒకటి. ఇంకోటి, సూర్యుడు ఇక్కడ సూర్యుడు ఒడిసేది అక్కడ ఒడిసినా సరే నేను 4000 ఇస్తా పెన్షన్ అన్నాడు. అసలు సంపన్న రాష్ట్రం, మా పైసలు ఎటు సంపాదించాలో తెలుసు, సంపాదించి పేదలకు వంచుతాం అన్నాడు. బట్టి విక్రమార్క గారు అయితే లెక్కలు కూడా వేసుకున్నాడు ఎట్టెట్టియాలను. ఏమైంది? ఇప్పుడేమో పైసలు ఉడతలేవు, బ్యాంకులు అప్పులు ఇస్తలేవు, బ్యాంకుల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకపోతామేమో అనుకుంటారు మమ్మల్ని, మేము బిచ్చగాలము, మాకు బిచ్చం ఇస్తలేరు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అని ఎలక్షన్లు అయినాక. ఇవన్నీ దొంగతనాలు, దిక్కుమాలిన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నాడు రేవంత్. జయలలిత మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒంగబెట్టి తెచ్చుకున్నాము రాష్ట్రానికి రిజర్వేషన్. సుప్రీంకోర్టుకి విరుద్ధంగా ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడినారు. జడ్జిమెంట్కి విరుద్ధం అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి. నువ్వు లీగల్గా నీకు అడ్వైజ్ లేదు, నీకు గవర్నెన్స్ మీద అడ్వైజ్ లేదు, నీకు గవర్నెన్స్ లేదు, చాతగాని పాలన దద్దమ్మ పాలన చేస్తున్నావు. నువ్వు మహిళల్ని మోసం చేస్తీవి, నువ్వు రైతుల్ని మోసం చేస్తీవి, నువ్వు ఎన్ఆర్ఐల్ని నట్టేట ముంచుతీవి, నువ్వు యువతనంతా నాశనం చేస్తీవి, నువ్వు మొత్తం కల్వకుట్ల కుటుంబంతో ములాఖాతై ప్యాకేజీలు తీసుకొని యాక్షన్లు తీసుకోవు. ఇవేమో మీరు చూపెట్టరు. 3 నెలలు సిబిఐ కవితను లేట్ అరెస్ట్ చేసినందుకు బీజేపీ మీద ఏం ఎగిరిండ్రా ఛానల్ వాళ్ళు. ఇప్పుడు ఎగురుతలేరు. ఇంకేమైనా ఉందా బిగ్